మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు చెప్పారు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మృతులకు సంతాపం తెలిపారు ప్రధాని. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రస్తుతం మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద కొంతసేపు పుణ్యస్నానాలు నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో కొనసాగిస్తున్నారు. త్రివేణి సంగమ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. ప్రయాగలో 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తొక్కిసలాట ఘటనతో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. స్నాన్ ఘాట్ల దగ్గర పరిస్థితిని భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. సాయంత్రం 6:45 హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాల గులాబీ పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు చెప్పారు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మృతులకు సంతాపం తెలిపారు ప్రధాని. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రస్తుతం మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటన తర్వాత త్రివేణి సంగమం వద్ద కొంతసేపు పుణ్యస్నానాలను నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో స్నానాలను కొనసాగిస్తున్నారు. త్రివేణి సంగమ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగలో 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తొక్కిసలాట ఘటనతో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. స్నాన్ ఘాట్ల దగ్గర పరిస్థితిని భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6:45 హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాల గులాబీ పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. मौनी अमावस्या की वजह से करोड़ों श्रद्धालु आज वहां पहुंचे हुए हैं। कुछ समय के लिए स्नान की प्रक्रिया में रुकावटें आई थी, लेकिन अब कई घंटों से सुचारू रूप से यात्री स्नान कर रहे हैं। मैं फिर एक बार उन परिवारजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं। साथियों, दिल्ली का एक क्षेत्र यमुना जी के तट पर बसा है और इस इलाके में तो बाबा श्यामगिरी भी विराजते हैं। मैं उन्हें श्रद्धापूर्वक नमन करते हुए आप सभी जनता जनार्दन को भी प्रणाम करता हूं। आप यहां वर्किंग डे होने के बावजूद भी इतनी विशाल संख्या में, और वो भी दोपहर के समय, हम सबको आशीर्वाद देने आए हैं। मैं आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं।